నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. సేమ్ నిన్న ప్రాబ్లం ఏదైతే చేసామో 9th ప్రాబ్లం యాస్టిస్గా అదే ప్రాబ్లం. కాకపోతే నిన్న ప్రాబ్లంలో వాడు ఫైండ్ ద ఐగన్ రూట్స్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడేముంది క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ అంటాడు. మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాం ఐగన్ రూట్స్ అన్నా క్యారెక్టరిస్టిక్ రూట్స్ అన్నా ఒకటే, ఐగన్ వెక్టార్స్ అన్నా క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అన్నా ఒకటే. ఓకేనా? అక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి ప్రాబ్లం సేమ్ యాస్టిస్గా అదే ప్రాబ్లం చేయాలి. ఈ మోడల్లో మనకి 10 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం చెప్దాం, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేద్దరు. ఓకేనా? కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రాబ్లం ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుందో రాసి దాన్ని సాల్వ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్ రూట్స్ వస్తాయి. గివెన్ ఈక్వేషన్ ఏ ఉంటే కనుక ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈస్ డెఫినేషన్లో ఉంటుంది డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0 అనేది ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 చేసే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే వస్తాయి. ఏ మైనస్ ల్యాండా ఐ మ్యాట్రిక్స్ రాయాలి అంటే కనుక నేను చెప్పాం ఏలో ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటికి మైనస్ ల్యాండా చేస్తే కనుక ఏ మైనస్ ల్యాండా ఐలో వచ్చే ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి ఏ మైనస్ ల్యాండా ఐలో ఉండే ఎలిమెంట్స్ ఫస్ట్ రోలో ఏముంటాయి 8 మైనస్ ల్యాండా -6 2 ఉంటుంది. సెకండ్ రోలో -6 ప్రిన్సిపల్ డయాగ్నల్లో మైనస్ ల్యాండా రాయాలి కాబట్టి సెకండ్ ఎలిమెంట్ 7 మైనస్ ల్యాండా వస్తుంది. తర్వాత థర్డ్ ఎలిమెంట్ -4. థర్డ్ రోలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 2 -4 నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మైనస్ ల్యాండా చేయాలి కాబట్టి 3 మైనస్ ల్యాండా వస్తుంది. డిటర్మినెంట్ అంటే కనుక డెట్ ఆఫ్ ఈక్వల్ టు 0. ఎప్పుడు దేని డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే కనుక ల్యాండాలో ఈక్వేషన్ వస్తుంది. డిటర్మినెంట్ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి? వచ్చేదందరికీ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయడం ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఉండేటువంటి రోని కాలాన్ని డిలీట్ చేస్తే కనుక ఒక 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. దాని యొక్క డిటర్మినెంట్ రాసుకోవాలి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ వస్తుంది. ఏడి అంటే కనుక 7 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా వస్తుంది. 7 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా అంటే కనుక 7 ఇంటూ 3 21, 7 ఇంటూ మైనస్ ల్యాండా -7 ల్యాండా, మైనస్ ల్యాండా ఇంటూ 3 అంటే -3 ల్యాండా, మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్. ఇది ఏ ఇంటూ డి యొక్క వాల్యూ మైనస్ బీసీ అంటే కనుక -4 ఇంటూ -4 అనేది బీసీ వాల్యూ అవుతుంది. -4 ఇంటూ -4 అంటే కనుక 16 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇమ్మీడియట్గా గుర్తు ఏమొస్తుంది? సెకండ్ ఎలిమెంట్ ముందు గుర్తు మైనస్ రాయాలి. సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ రాసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఇంటూ -6 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి +6 ఇంటూ ఈ -6 ఉండేటువంటి కాలాన్ని రోని డిలీట్ చేస్తే కనుక మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ వస్తాయి. దీని యొక్క డిటర్మినెంట్ అంటే కనుక ఏడి మైనస్ బీసీ రాసుకోవాలి. ఏడి అంటే కనుక -6 ఇంటూ 3 మైనస్ ల్యాండా వస్తుంది. -6 ఇంటూ 3 మైనస్ ల్యాండా అంటే కనుక -18 ప్లస్ 6 ల్యాండా వస్తుంది. మైనస్ బీసీ అంటే కనుక -4 ఇంటూ -8 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి +8 వస్తుంది. తర్వాత థర్డ్ ఎలిమెంట్ మన గుర్తు ప్లస్ వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 2 ఉంది. ఈ 2 ఉండేటటువంటి రోని కాలాన్ని డిలీట్ చేసి కనుక 2/2 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏడి మైనస్ బీసీ రాయాలి. ఏడి అంటే కనుక -6 ఇంటూ -4 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ 4 24 మైనస్ బీసీ అంటే కనుక 2 ఇంటూ 7 మైనస్ ల్యాండా. 2 ఇంటూ 7 మైనస్ ల్యాండా అంటే కనుక 2 ఇంటూ 7 14 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ మైనస్ ల్యాండా అంటే కనుక -2 ల్యాండా ఉంటుంది. మైనస్ బీసీ కాబట్టి ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 2 ఇంటూ ల్యాండా 2 ల్యాండా వస్తుంది ఈక్వల్ టు 0. అది డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేయడం. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి మనం ల్యాండాలో ఈక్వేషన్ రాసుకోవాలి. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్త చూడండి. 8 మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ రాస్తున్నాం. నెక్స్ట్ -3 ల్యాండా -7 ల్యాండా అంటే కనుక -10 ల్యాండా, -16
ప్లస్ 21 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది +5 వస్తుంది. నెక్స్ట్ +6 ఇంటూ నెక్స్ట్ -18 +8 అంటే కనుక -10 వస్తుంది. +6 లాంబ్డా +2 ఇంటూ 24 - 14 అంటే కనుక +10 వస్తుంది. +2 లాంబ్డా = 0 ఉంది. నెక్స్ట్ 8 - లాంబ్డాతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 8తో మల్టిప్లై చేస్తే కనుక 8 × λ², 8 λ², 8 × -10 లాంబ్డా -80 లాంబ్డా, 8 × 5 40 వస్తుంది. మైనస్ లాంబ్డా ఇంటూ λ² మైనస్ లాంబ్డా క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ 10 అంటే కనుక 10 λ² మైనస్ లాంబ్డా ఇంటూ +5 అంటే కనుక -5 లాంబ్డా వస్తుంది. 6 లోపలికి వెళ్ళిపోతే కనుక 6 × -10 -60, 6 × 6 లాంబ్డా అంటే కనుక 36 లాంబ్డా. ఇక 2 లోపలికి వెళ్ళిపోతే కనుక 2 × 10 20, 2 × 2 లాంబ్డా అంటే కనుక 4 లాంబ్డా = 0 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆర్డర్లో రాస్తే కనుక లాంబ్డా పవర్లో హైయెస్ట్ వాల్యూ 3 ఉంది కాబట్టి లాంబ్డా క్యూబ్ నుంచి ఆర్డర్లో రాస్తే మైనస్ లాంబ్డా క్యూబ్, 10 λ² ఉంది ప్లస్ 8 λ² ఉంది. 10 λ² + 8 λ² అంటే కనుక 18 λ² వస్తుంది. నెక్స్ట్ లాంబ్డా వాల్యూ చూస్తే కనుక ఫస్ట్ లాంబ్డా పాజిటివ్ వాల్యూ చూడండి. ఏమేమి ఉన్నాయి 4 లాంబ్డా ఉంది ప్లస్ 36 లాంబ్డా ఉంది. 36 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా అంటే కనుక 40 లాంబ్డా వస్తుంది. లాంబ్డా నెగిటివ్ వాల్యూ చూస్తే కనుక -5 లాంబ్డా ఉంది, -80 లాంబ్డా ఉంది. -80 -5 అంటే కనుక -85 లాంబ్డా వస్తుంది. -85 లాంబ్డా ప్లస్ 40 లాంబ్డా అంటే కనుక రెండింటిని యాడ్ చేసి వాల్యూ ఎంత వస్తుంది -85 + 40 అంటే కనుక -45 వస్తుంది. కాబట్టి -45 లాంబ్డా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ చూస్తే కనుక కాన్స్టెంట్లు ఏమేమి కనిపిస్తున్నాయి +40 ఉంది, నెక్స్ట్ +20 ఉంది. 20 + 40 అంటే కనుక 60 వస్తుంది. ఆల్రెడీ -60 ఉంది. +60 -60 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఉండదు, = 0 వస్తుంది. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక వేరియబుల్ యొక్క పవర్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని ముందు కోఎఫిషియంట్ ప్లస్ వచ్చేట్టు మార్చుకోవాలి. ప్లస్ రావాలి అంటే కనుక మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక λ³ -18 λ² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 45 లాంబ్డా = 0. ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని సాల్వ్ చేసి 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాబ్లంలో చూసాం ఆల్రెడీ. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఒక రూట్ తెలిస్తేనే రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలం. ఆ రూట్ తెలియాలి అంటే కనుక ఏం చేసేవాళ్ళం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా లాంబ్డా వాల్యూ 1 -1 2 -2 సబ్స్టిట్యూట్ చేస్తే పోతే కనుక ఏదో ఒక వాల్యూ దగ్గర 0 అవుతుంది, ఏదో ఒక వాల్యూ దగ్గర 0 అవుతుంది. ఎక్కడైతే 0 అవుతుందో అది ఒక రూట్ అవుతుంది. రిమైనింగ్ సొల్యూషన్ రావాలి అంటే కనుక సింథటిక్ డివిజన్ లేదా హార్నర్ మెథడ్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కానీ దీనికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ప్రతి దాంట్లో ఏది కామన్గా కనిపిస్తుంది మనకి లాంబ్డా కామన్గా ఉంది కాబట్టి ప్రతి దాంట్లోంచి లాంబ్డాని కామన్ తీస్తే కనుక λ² -18 లాంబ్డా ప్లస్ 45 = 0 వస్తుంది. ప్రాబ్లం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఇక్కడ మల్టిపుల్గా ఉండే వాల్యూ మనకు తెలిసినటువంటి ఏంటి రైట్ సైడ్ పోతే కనుక 0/డివైడెడ్ అవుతుంది కదా 0 రాస్తాం. రాయచ్చా రాయకూడదు. ఎందుకని ఇదొక ఫ్యాక్టర్ ఇదొక ఫ్యాక్టర్. ఇది A × B = 0 లాగా ఉంటుంది. A × B = 0 అయితే కనుక either A = 0 or B = 0 అవుతుంది. ఏ దగ్గర వాల్యూ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా = 0 ఒక సొల్యూషన్ వస్తుంది. ఇంకొక B = 0 అంటే కనుక λ² -18 లాంబ్డా ప్లస్ 45 = 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే కనుక రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక కాన్స్టెంట్ని స్క్వేర్ ముందుండే కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తే కనుక 45 × 1 45 వస్తుంది. 45కి ఫ్యాక్టర్ చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి 1 × 45 45 వస్తుంది. నెక్స్ట్ 3 × 15 45 వస్తుంది. నెక్స్ట్ 4 ఉండదు. 5 × 9 45 వస్తుంది. ఇంకా చెప్తే ఫ్యాక్టర్స్ ఏమి రావు. 1ని 45ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి 18 రాదు. నెక్స్ట్ 9ని 5ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 18 రాదు.
3ని 15 యాడ్ చేసి కనుక 18 వస్తుంది. కానీ 18 ముందు మైనస్ ఉంది కాబట్టి 15కి మైనస్ 3కి మైనస్ రాస్తే కనుక -3 × -15 ప్లస్ 45 వస్తుంది. -3ని -15 యాడ్ చేసి కనుక -18 వస్తుంది కాబట్టి 45 ఫ్యాక్టర్స్ అని రాసుకోవచ్చు. -3 -15 వస్తుంది. అంటే ఈక్వేషన్ని λ² -3 λ -15 λ ప్లస్ 45 = 0 వస్తుంది. ఫస్ట్ రెండింటిలోంచి ల్యాండాని కామన్ తీస్తే కనుక λ -3 వస్తుంది. ఈ రెండింటిలోంచి -15ని కామన్ తీస్తే కనుక λ -3 = 0 వస్తుంది. ఇందులో λ -3ని కామన్ తీస్తే కనుక λ -3 × λ -15 = 0. ఇది మళ్ళీ A × B = 0 లాగా ఉంటుంది. either A = 0 or B = 0 వస్తుంది. A = 0 అంటే కనుక λ -3 = 0, B = 0 అంటే కనుక λ -15 = 0 వస్తుంది. λ -3 = 0 అయితే కనుక లాంబ్డా యొక్క వాల్యూ 3 వస్తుంది. లాంబ్డా -15 = 0 అయితే కనుక లాంబ్డా = 15 వస్తుంది. లాంబ్డాలో థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కాబట్టి మొత్తం 3 వాల్యూస్ రాయాలి. ఆల్రెడీ 0 ఒక వాల్యూ అవుతుంది. లాంబ్డా = 0 ఒక వాల్యూ, 3 ఒక వాల్యూ, 15 అనేటువంటి గివెన్ ఈక్వేషన్ యొక్క ఏమైతే రూట్స్ అయితే లాంబ్డా వాల్యూ ఏతో వస్తున్నాయో అవి గివెన్ మ్యాట్రిక్స్కి ఏమైతే క్యారెక్టరిస్టిక్ రూట్స్ లేదా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటాం. కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేసాం? క్యారెక్టరిస్టిక్ రూట్స్ యొక్క వాల్యూస్ వచ్చినాయి. ఇంకేం కావాలి మనకి? క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ యొక్క వాల్యూస్ ఏమైనా రాద్దాం. దేర్ఫోర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ అనుకుంటున్నాం కాబట్టి ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏఆర్ ఏమొస్తున్నాయి? 0, 3, 15 అనేటువంటి గివెన్ మ్యాట్రిక్స్కి ఏమైతే క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ లేదా క్యారెక్టరిస్టిక్ రూట్స్ అయితే. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎన్ని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అయితాయో అన్ని క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ వస్తాయి. క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అన్నా ఐగెన్ వెక్టార్ అన్నా ఒకటే. మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టరిస్టిక్ రూట్స్ 3 కేసెస్లో మనం ఏం కనుక్కోవాలి? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 1లో లాంబ్డా = 0 అయితే కనుక క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వెక్టార్ని ఏమనుకుంటాం? x, y, z అనుకుంటా ఉంటాం. లెట్స్ క్యాపిటల్ X బి ద characteristic vector of capital A corresponding to the characteristic root 0. 0 అయినప్పుడు A యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని x అనుకుంటే కనుక ఆ x కాబట్టి లాంబ్డా = 0 అయినప్పుడు క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x అనుకుంటే కనుక వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ క్యాపిటల్ X = x1, x2, x3 బి ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. x1, x2, x3 బి ద క్యారెక్టరిస్టిక్ ఏమనుకోవాలి? వెక్టార్. ఏ మ్యాట్రిక్స్కి? ఆఫ్ క్యాపిటల్ ఏ కరస్పాండింగ్ టు ది క్యారెక్టరిస్టిక్ రూట్. corresponding to the characteristic root జీరో. క్యారెక్టరిస్టిక్ రూట్ 0 అయినప్పుడు ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని x అనుకుంటే కనుక ఆ ఎక్స్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక ఏది కన్సిడర్ చేయాలి? ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0ని సాటిస్ఫై చేసేటటువంటి ఎక్స్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అదే క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అవుతుంది. ఇంకా దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆ ల్యాండా వాల్యూ, ఏ వాల్యూ, ఐ వాల్యూ, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఎక్స్లో ఉండేటువంటి x1, x2, x3 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ రూట్ 0 అనుకుంటున్నాం కాబట్టి ల్యాండా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది ఇక మనకి? ఏ మైనస్ 0 ఇంటూ ఐ అంటే కనుక ఐ అంటే 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. 0 లోపలికి వెళ్ళిపోతే అన్నింటినీ మల్టిప్లై చేస్తుంది అంటే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది? 0 మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ ఏ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఒక మ్యాట్రిక్స్ నుంచి 0 మ్యాట్రిక్స్ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మ్యాట్రిక్స్ చేంజ్ కాదు కాబట్టి మళ్ళీ ఏనే వస్తుంది అంటే ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఏ మ్యాట్రిక్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏం కనిపిస్తున్నాయి? ఫస్ట్ రోలో 8 - 6 2 ఉంది. సెకండ్ రోలో -6 7 -4 ఉంది. నెక్స్ట్ థర్డ్ రోలో చూస్తే కనుక
2 మైనస్ 4 3 ఉంది ఇంటూ పక్కనే ఉంది క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ ఎక్స్ అంటే కనుక మనకు ఆల్రెడీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నాం x1 x2 x3 ఉంది ఈక్వల్ టు రైట్ సైడ్ 0 మ్యాట్రిక్స్ ఉంది. ఈ రెండు మల్టిపుల్గా ఉన్నాయి, మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. దీని యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ అయితే కనుక ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్స్ అన్నిటిలో x1 యొక్క కోఎఫిషియంట్ x2 కోఎఫిషియంట్ x3 కోఎఫిషియంట్ ఉంటుంది. మనకి ఈక్వేషన్ రాసి కనుక మామూలుగా ఏమొస్తుంది మనకి 8x1 మైనస్ 6x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంకొక ఈక్వేషన్ వస్తే కనుక మైనస్ 6x1 ప్లస్ 7x2 మైనస్ 4x3 ఈక్వల్ టు 0 వస్తుంది. 2x1 మైనస్ 4x2 ప్లస్ 3x3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇలా ఈక్వేషన్లు ఇంతే ఉంచి సాల్వ్ చేయాలంటే కనుక బాగా కష్టంగా ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఎలా సాల్వ్ చేయాలి వీటిని 3 వేరియబుల్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్ సాల్వ్ చేయలేం కాబట్టి 2 వేరియబుల్స్ చేంజ్ చేయాలి. కాబట్టి ఒక ఈక్వేషన్లో x3 వాల్యూ రాసుకొని ఆ x3ని 1 2లో సాల్వ్ చేస్తే కనుక x1 x2లో వస్తాయి. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక x1 వాల్యూ x2 వాల్యూ వస్తుంది. మూడిట్లో దాంట్లో x1 x2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x3 యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తే కనుక సొల్యూషన్ ఈజీగా వస్తుంది. కాబట్టి ఎక్స్ మ్యాట్రిక్స్ అంతే ఉంచేస్తున్నా, ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేయట్లేదు. ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో సొల్యూషన్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి సొల్యూషన్ అంతే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలి ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 2 ఎలిమెంట్స్ 0 చేయాలి. అంటే సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 చేయాలి, థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక సెకండ్ రో చేంజ్ అవుతుంది. ఆపరేషన్స్ ఎలా అప్లై చేయాలని చెప్పాం పైన ఉండే నెంబర్ తోటి కింద ఉండే మల్టిప్లై చేయాలి, కింద ఉండే నెంబర్ తోటి పైన మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉంటే కనుక మైనస్, ఆపోజిట్ సైన్ ఉంటే కనుక ప్లస్ రాసుకుంటాం. కానీ నేను అలా మల్టిప్లై చేయట్లా, ఎందుకంటే కనుక పైన 8 ఉంది కింద నెంబర్ 6 ఉంది. దీని రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుంది దీన్ని 2 into 4 రాయొచ్చు, 2 into 3 రాయొచ్చు. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది కాబట్టి 8 దగ్గర వాల్యూ 4 ఉన్నట్టు 6 దగ్గర వాల్యూ 3 ఉంది అనుకుంటే కనుక అంటే ఫస్ట్ రో నెంబర్ ఎంత ఉన్నట్టు 4, నెక్స్ట్ సెకండ్ రోలో 3 ఉంది అనుకుంటే కనుక 4 తోటి R2ని మల్టిప్లై చేయాలి, కింద ఉండే నెంబర్ తోటి R1ని మల్టిప్లై చేస్తే కనుక 3 into R1 వస్తుంది. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి ప్లస్ అప్లై చేస్తే కనుక వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక థర్డ్ రో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రోలో 8 ఉంది, థర్డ్ రోలో వాల్యూ 2 ఉంది. ఇందులో ఒక రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది దీన్ని 2 into 4 రాయొచ్చు, 2 into 1 రాస్తే కనుక రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి పైన 4 థర్డ్ రోలో 1 ఉంది అనుకుంటే కనుక 4 తోటి R3ని మల్టిప్లై చేస్తే కనుక 4 into R3 వస్తుంది. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి R3లో 1 into R1 అంటే R1 వస్తుంది. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కదా మధ్యలో ఆపరేషన్ ఏం చేయాలి మైనస్ రాస్తే కనుక వాల్యూ 0 అయిపోతుంది. సెకండ్ రో థర్డ్ రో మాత్రమే చేంజ్ అవుతుంది, ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ రోలో ఉండే నెంబర్స్ యాస్టిగా అవే ఉంటాయి. 8 - 6 2 వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ రాస్తాం కాబట్టి దాన్ని చెక్ చేస్తుంటే అవసరం లేదు, కంపల్సరీ వాల్యూ 0 వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు ఆపరేషన్ కరెక్ట్గా అప్లై చేసామో లేదో తెలియాలి అంటే కనుక ఈ ఎలిమెంట్ మీద ఆపరేషన్ అప్లై చేసే వాల్యూ ఏం కావాలి కంపల్సరీ 0 కావాలి. కావాలంటే చెక్ చేయండి 4 into R2 అంటే కనుక 4 into 6 24 వస్తుంది, ప్లస్ 3 into R1 ఉంది, 3 into 8 అంటే కనుక 24 వస్తుంది. కాబట్టి -24 + 24 వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. అలా సెకండ్ ఎలిమెంట్ మీద చూస్తే కనుక 4 into 7 28 వస్తుంది, ప్లస్ 3 into -6 ఉంది, 3 into -6 అంటే కనుక -18 వస్తుంది. 28 - 18 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ మీద చూస్తే కనుక 4 into -4 -16 ప్లస్ 3 into 2 అంటే 6 వస్తుంది, -16 + 6 అంటే వాల్యూ ఎంత వస్తుంది -10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మీద ఆపరేషన్ చూస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి కంపల్సరీ వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక 4 into -4 -16 -R1 -4 పైన R1 ఉండే వాల్యూ -6 ఉంది, వాడు -6 అంటే +6 వస్తుంది, -16 + 6 అంటే వాల్యూ ఎంత వస్తుంది -10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ మీద చూస్తే కనుక 4 into 3 వాల్యూ 12 -3 ముందు R1 ఉండే వాల్యూ 2 ఉంది, 12 - 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. అది ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే 2 ఎలిమెంట్ 0 చేసాం. దీన్ని మర్చిపోమాకండి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సెకండ్ రోలో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే వాల్యూ 0 చేయాలి. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసే వాల్యూ 0
అవుతుంది. ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి, ఇది థర్డ్ రోలో ఉంది కాబట్టి R3 ప్లస్ ఏం చేయాలి, R2 చేసే వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ R3 ప్లస్ R2 చేస్తే కనుక R3 రో మాత్రమే చేంజ్ అవుతుంది, ఫస్ట్ రో చేంజ్ కాదు కాబట్టి ఫస్ట్ రో ఉండే వాల్యూస్ 8 - 6 2 ఉంది. సెకండ్ రో కూడా చేంజ్ కాదు కాబట్టి 0 10 -10 ఉంది. R3 ప్లస్ R2 అంటే కనుక 0 + 0 0 10 -10 + 10 వాల్యూ 0 10 - 10 వాల్యూ 0 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది క్యాపిటల్ X = 0 ఉంది. ఇప్పుడు X అంటే కనుక ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇక్కడ పైన సబ్స్టిట్యూట్ చేయలేక అంతే ఉంచేసా. ఇప్పుడు X అంటే కనుక ఎలిమెంట్స్ ఏమున్నాయి, x1 x2 x3 ఉంది. Xలో ఉండేటువంటి ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x1 x2 x3 = రైట్ సైడ్ ఏముంది 0 మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేసిన మనకి ఏ ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది, 3/1 ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ 0 మ్యాట్రిక్స్ ఏ రాసుకోవాలి, 3/1 అంటే కనుక మనకి 0 మ్యాట్రిక్స్ని 0గా డినోట్ చేస్తాం, అందులో ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ 3/1 మ్యాట్రిక్స్లో అన్ని జీరోస్ రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి మ్యాట్రిక్స్ ఈక్వల్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేసి ఏమో ఎలిమెంట్స్ 8x1 + 6 - 6 × x2 అంటే కనుక -6x2 + 2 × x3 అంటే కనుక 2x3. ఇది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అవుతుంది మనకి ఫస్ట్ రోలో. ఈ సైడ్ ఫస్ట్ రో ఎలిమెంట్ వాల్యూ 0 ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే కనుక 0 × x1 0 వస్తుంది, 10 × x2 అంటే కనుక 10x2 వస్తుంది, ప్లస్ -10 × x3 అంటే కనుక -10x3 = రైట్ సైడ్ మ్యాట్రిక్స్లో సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0 ఉంది కాబట్టి = 0 వస్తుంది. ఇక థర్డ్ రోని మళ్ళీ ఫస్ట్ మల్టిప్లై చేస్తే కనుక 0 × x1 + 0 × x2 + 0 × x3 = 0. ఇక్కడ 0 = 0 వస్తుంది, రాయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎన్నుకోవాలి మనం x1 x2 x3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తుంది, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కానీ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ ఉండి 3 వేరియబుల్స్ ఉంటే కనుక మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేం. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 2 వేరియబుల్స్ ఎందులో అయితే ఉన్నాయి ఈక్వేషన్లో, ఆ 2 వేరియబుల్స్ ఉండే ఈక్వేషన్లో ఒక వేరియబుల్ వాల్యూ ఏదో ఒకటి కాన్స్టెంట్ అనుకోవాలి. 2 వేరియబుల్స్ ఉండే ఈక్వేషన్ ఏముంది, x2 x3లో ఉంది కాబట్టి x2 x3లో ఏదో ఒకటి కాన్స్టెంట్ అనుకుంటేనే మా రిమైనింగ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. కింద నుంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి లెట్ x3 = సమ్ k కానీ l కానీ m కానీ n కానీ p కానీ t కానీ ఒక పారామీటర్ అనుకుంటే కనుక రిమైనింగ్ x2 x1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x3 = k ని పైనుండే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 10x2 - 10 × x3 వాల్యూ k అనుకుంటున్నాం కాబట్టి -10 × k = 0 వస్తుంది. 10 × x2 -10 × k రైట్ సైడ్ పోతే కనుక +10k అవుతుంది. బోత్ సైడ్ 10 మల్టిపుల్గా ఉంది కాబట్టి 10 10 క్యాన్సిల్ అయిపోతే కనుక x2 = k వస్తుంది. x3 = k అనుకున్నాం, x2 = k వస్తుంది వాల్యూ. x1 వాల్యూ రావాలి అంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్లో x2 వాల్యూ x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, 8x1 - 6 × x2 ఉంది, x2 యొక్క వాల్యూ ఎంత వస్తుంది, k ఉంది, +2 × x3 యొక్క వాల్యూ k ఉంది = 0. 8x1 -6k + 2k అంటే కనుక -4k = 0 వస్తుంది. ఆ -4k రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది, 8x1 = 4k వస్తుంది. 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోతే కనుక 2x1 = k వస్తుంది. 2x1 = k అయితే కనుక x1 వాల్యూ ఎంత వస్తుంది, k/2 వస్తుంది. ఇక్కడ x1 వాల్యూ ఉంది, x2 వాల్యూ, x3 వాల్యూ ఉంది కాబట్టి క్యాపిటల్ Xలో ఉండేటటువంటి వేరియబుల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనకు 0 క్యారెక్టరిస్టిక్ రూట్ అయినప్పుడు క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ దేర్ఫోర్ క్యాపిటల్ X = x1 x2 x3. x1 యొక్క వాల్యూ ఎంత వచ్చింది, k/2 ఉంది. నెక్స్ట్ x2 యొక్క వాల్యూ k ఉంది, x3 యొక్క వాల్యూ k ఉంది. ఇక్కడ x అనేది ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్ వెక్టార్. x ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. x ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. ఏ మ్యాట్రిక్స్కి ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ క్యారెక్టరిస్టిక్ ఏం తీసుకున్నప్పుడు 0 తీసుకున్నప్పుడు కాబట్టి టు ద కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్ 0. కాబట్టి కరస్పాండింగ్ క్యారెక్టర్ రూట్ 0 అయినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుంది,
k/2 k వస్తుంది. పొరపాటున మీరు మామూలుగా టెక్స్ట్ బుక్లు ఉండి చూస్తే కనుక ఆన్సర్ ఇది కనపడకపోవచ్చు. ఏముండొచ్చు అంటే కనుక ఆన్సర్ k 2k ఉంటుంది. ఎందుకు అలా మార్చుకొని ఉంటాడు అంటే కనుక మనకి ఇక్కడ మ్యాట్రిక్స్లో ఉండేటి డినామినేటర్లో వాల్యూస్ లేకుండా ఇంటీజర్ ఫామ్లో రాయాలి అంటే కనుక మనకి ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ డినామినేటర్ ఉండే వాటికి ఎల్సిఎం కడితే కనుక ఇక్కడ కింద 2 ఉంది, దీని కింద 1 ఉంటుంది, దీని కింద 1 ఉంటుంది. 2కి 1కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 ఎల్సిఎం అవుతుంది. కాబట్టి 3 కింద డినామినేటర్ ఉన్నటికి ఎల్సిఎం వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎల్సిఎం వాల్యూతో ప్రతి దాన్ని మల్టిప్లై చేస్తే కనుక దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది, k వస్తుంది, ఇక్కడ 2k వస్తుంది, 2k వస్తుంది. అలా మార్చినా మార్చకపోయినా నో ప్రాబ్లం, అలా ఉంచినా సరే వచ్చే నష్టమే లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, కేస్ 2లో లాంబ్డా వాల్యూ 0 ఉంది, 3 ఉంది, 15 ఉంది. 0 అయినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేసాం. లాంబ్డా వాల్యూ 3 అయితే కనుక అంటే క్యారెక్టరిస్టిక్ రూట్ 3 అయినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ 3 అయితే కనుక గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఆల్రెడీ x అనుకుంటున్నాం కాబట్టి ఈసారి y అనుకుంటున్నాం. లెట్ y ఈక్వల్ టు y1 y2 y3 బి ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. y ఈక్వల్ టు y1 y2 y3 be the characteristic vector a matrix ki of capital A to the corresponding characteristic root, to the corresponding characteristic roots ఏం తీసుకుంటున్నాం? 3 కాబట్టి to the corresponding characteristic root 3. కాబట్టి క్యారెక్టరిస్టిక్ రూట్ 3 అయినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ y అనుకుంటున్నాం. ఆ y అనేటువంటి మ్యాట్రిక్స్లో వాల్యూస్ y1 y2 y3 ఉన్నాయి. y1 y2 y3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి క్యారెక్టరిస్టిక్ వెక్టార్ వస్తుంది. ఆ y1 y2 y3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక డెఫినేషన్లో ఉంటుంది, ఇంట్రడక్షన్లో ఏముంటుంది? a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 0 ఉంటుంది. x క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అనుకున్నప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 0 వస్తుంది. వైని క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అనుకుంటున్నాం కాబట్టి a మైనస్ లాంబ్డా i ఇంటూ y ఈక్వల్ టు 0 నుంచి y అనేటువంటి మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక ఇందులో లాంబ్డా వాల్యూ y వాల్యూ i వాల్యూ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మన yలో ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏలో ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు. a మైనస్ లాంబ్డా యొక్క వాల్యూ 3 అనుకుంటున్నాం కాబట్టి 3i వస్తుంది ఇంటూ క్యాపిటల్ Y ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా? ఇది మీకు డౌట్ ఉంటుంది, a మైనస్ 3i అంటే కనుక ఏలో ఏం చేయాలి? ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటిలోంచి -3 తీసేస్తే కనుక a మైనస్ 3iలో ఉండే ఎలిమెంట్స్ వస్తాయి. కావాలంటే ఒక రాసిన చూడండి, పొద్దాకు చెప్పట్లేదు అనుకుంటా ఉంటారు కదా. స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాం క్యారెక్టరిస్టిక్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాం, జాగ్రత్తగా చూడండి. ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏ కనిపిస్తున్నాయి మనకి? 8 - 6 2 ఉంది, -6 7 -4 ఉంది, థర్డ్ రోలో 2 - 4 3 ఉంది. ఇది ఏ మ్యాట్రిక్స్. తర్వాత ఏం కనిపిస్తుంది గుర్తు? -3 ఇంటూ i. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 ఉంటుంది, 3/3 ఉంటుంది, 4/4 ఏ ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనే ఉంటుంది. ఏ అనేది 3/3 ఆర్డర్ కాబట్టి ఐ కూడా ఏం రాసుకోవాలి? 3/3 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తే కనుక అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? 1 0 0 0 1 0 0 0 1 ఉంటుంది. ఇది a మైనస్ 3i వాల్యూ ఉంటుంది. ఈ బ్రాకెట్ని మర్చిపోమాగండి. ఇది లేదంటే కనుక దీని ఒక్కదాన్ని y మల్టిప్లై చేస్తుంది, మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇంటూ క్యాపిటల్ Y ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ మ్యాట్రిక్స్ అలానే ఉంటుంది. 8 - 6 2 ఉంటుంది, -6 7 -4 2 -4 3 ఉంది. మైనస్ ఇప్పుడు 3 లోపలికి వెళ్ళిపోతే కనుక ఒక కాన్స్టెంట్ లేదా ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ లోపలికి వెళ్ళిపోతే ఆల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ అన్నింటినీ 3తో మల్టిప్లై చేస్తే కనుక 3 0 0 0 3 0 0 0 3 వస్తుంది ఇంటూ క్యాపిటల్ Y ఈక్వల్ టు 0 వస్తుంది. రెండు సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని తీసేసారు. ఇక్కడ ఇందులో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని, ఇందులో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని తీసేస్తే కనుక 8 - 3 వస్తుంది. 8 - 3 అంటే 5 అవుతుంది. -6 - 0 వస్తుంది అంటే వాల్యూ -6 వస్తుంది. 2 - 0 అంటే వాల్యూ 2 వస్తుంది. సెకండ్ రో చూస్తే కనుక -6 - 0 -6 7 - 3 అంటే వాల్యూ 4 -4 - 0 అంటే -4 వస్తుంది. థర్డ్ రో తీసేస్తే కనుక 2 - 0 2 -4 - 0 -4 3 - 3 అంటే కనుక వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. 3 - 3 అంటే వాల్యూ 0 వస్తుంది.
ఇంటూ ఏముంది క్యాపిటల్ వై ఈక్వల్ టు 0. దీన్ని ఏ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేయండి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ని యాస్గా అవే ఉంటాయి. అందుకే ప్రతిసారి చెప్పట్లేదు, ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాం ఓకేనా. కాబట్టి ఏమైనా ఇలా మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక ఏం చేయాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ని ఇక్కడ ఉండే వాల్యూ ఏదైతే ఉందో అవి తీసేస్తే కనుక అదే వస్తుంది. కాబట్టి 8లోంచి 3 తీసేస్తే 5 వస్తున్నాయి, 7లో 3 తీసేస్తే కనుక 4 వస్తున్నాయి, 3లో 3 తీస్తే వాల్యూ 0 వస్తుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ యాస్గా అవే ఉంటాయి. ఇంకా దీని నుంచి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక దీన్ని వైని y1 y2 y3 రాసి మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కనుక అరగంట పట్టేది. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 2 ఎలిమెంట్ 0 చేయాలి, సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి సెకండ్ రో చేంజ్ అవుతుంది. R2 డెన్స్ట్ రెండు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏముండవు. ఇక్కడ పైన ఉండే నెంబర్ తోటి కింద మల్టిప్లై చేయాలి, కింద ఉండే నెంబర్ తోటి పైదాన్ని మల్టిప్లై చేసి ఆపోజిట్ సైన్స్ కాబట్టి యాడ్ చేయాలి. 5 తోటి R2ని మల్టిప్లై చేస్తే కనుక 5R2 వస్తుంది, కింద ఉండే 6 తోటి R1 మల్టిప్లై చేస్తే 6R1 వస్తుంది, రెండే ఆపోజిట్ సైన్స్ కాబట్టి యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలంటే కనుక థర్డ్ రో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 5 తోటి R3ని మల్టిప్లై చేయాలి, 2 తోటి R1ని మల్టిప్లై చేయాలి, రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేసే వాల్యూ 0 అయిపోతుంది. సెకండ్ రో థర్డ్ రో మాత్రమే చేంజ్ అవుతుంది, ఫస్ట్ రోలో ఉండే నెంబర్స్ చేంజ్ కావు కాబట్టి 5 - 6 2 ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి ఫస్ట్ వాల్యూ 0 అయిపోతుంది. తర్వాత వాల్యూ జాగ్రత్తగా చూడండి, 5 × 4 20 వస్తుంది, ప్లస్ 6 × -6 అంటే కనుక -36 వస్తుంది. 20 - 36 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -16 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక 5 × -4 -20 వస్తుంది, ప్లస్ 6 × 2 అంటే కనుక 12 వస్తుంది, -20 + 12 అంటే కనుక -8 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మీద ఆపరేషన్ అప్లై చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేస్తాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూస్తే కనుక 5 × -4 -20 వస్తుంది. నెక్స్ట్ -2 × -6 అంటే కనుక -× ప్లస్ అయిపోతుంది, 2 × 6 12 అయిపోతుంది, -20 + 12 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, -8 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక 5 × 0 0 -2 × 2 4 0 - 4 అంటే కనుక వాల్యూ -4 వస్తుంది, ఇంటూ క్యాపిటల్ Y = 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే వాల్యూ 0 చేయాలి, కింద ఉండే వాల్యూ థర్డ్ రోలో ఉంది కాబట్టి థర్డ్ రోని చేంజ్ చేయాలి. R3 డెన్స్ట్ పైన 16 ఉంది, కింద 8 ఉంది, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 8 ఉంటుంది. ఇక్కడ 16 ఏం రాసుకోవచ్చు, 8 × 2గా రాసుకోవచ్చు, 8ని 8 × 1గా రాసి కనుక రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 8 ఉన్నట్టు. ఇక్కడ సెకండ్ రోలో 2 థర్డ్ రోలో 1 ఉంది అనుకుంటే కనుక ఏం రాసుకోవచ్చు, 2 తోటి R3ని మల్టిప్లై చేయాలి, 1 తోటి R2ని మల్టిప్లై చేయాలి, రెండు సేమ్ సైన్స్ ఉన్నట్టుగా ఏం చేయాలి, మైనస్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ రో సెకండ్ రో యాస్గా అవే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ రోలో 5 - 6 2 ఉంటుంది, సెకండ్ రోలో 0 - 16 -8 ఉంటుంది. థర్డ్ రో మీద ఆపరేషన్ అప్లై చేస్తే కనుక పైన 0 కింద 0 ఉంటే కనుక మళ్ళీ వాల్యూ 0 అవుతుంది. ఇది 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి 0 వస్తుంది. 2 × -4 -8 -8 అంటే +8 -8 + 8 వాల్యూ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. ఇంటూ క్యాపిటల్ Y = 0. ఇప్పుడు వైలో ఉండేటువంటి ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక y1 y2 y3 = 0 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 2 మ్యాట్రిక్సెస్ మల్టిపుల్గా ఉన్నాయి, రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత 3/1 మ్యాట్రిక్స్ వస్తుంది. రైట్ సైడ్ ఉండే 0 మ్యాట్రిక్స్ని 0 0 0 రాస్తున్నాం. లెఫ్ట్ సైడ్ 2 మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది, దీన్ని మల్టిప్లై చేయాలి. 5 × y1 5y1 + 6 -6 × y2 అంటే కనుక 5 × y1 5y1 -6 × y2 -6y2 ప్లస్ 2 × y3 అంటే కనుక 2y3 వస్తుంది, ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ 0 ఉంది. నెక్స్ట్ సెకండ్ రోని మల్టిప్లై చేసి కనుక 0 × y1 0 అయిపోతుంది, -16 × y2 అంటే కనుక -16y2 వస్తుంది, ప్లస్ -8 × y3 అంటే కనుక -8y3 = 0. థర్డ్ రోలో అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నాయి కాబట్టి 0 × y1 + 0 × y2 + 0 × y3 = 0 అంటే లాస్ట్ వాల్యూ 0 వస్తుంది. y1 y2 y3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, వేరియబుల్స్ 3 ఉన్నాయి కాబట్టి y1 y2 y3 వాల్యూస్ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఈక్వేషన్స్ మాత్రమే ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉండే 3 వేరియబుల్స్ రావాలంటే కనుక ఏదో కాన్స్టెంట్
పారామీటర్ అనుకోవాలి. ఏ కాన్స్టెంట్ అనుకోవాలి? 2 వేరియబుల్స్ ఎందులో అయితే ఉన్నాయో అందులో ఉండదని ఒకదాన్ని మనం పారామీటర్ అనుకోవాలి. ఆల్రెడీ పారామీటర్ ముందు దాంట్లో ఏమనుకున్నాం? కేస్ 1లో కే అనుకుంటున్నాం కాబట్టి ఇక సమ్ ఎల్ అనుకుందాం. చివరి నుంచి వాల్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి y3 ఈక్వల్ టు సమ్ ఎల్ అనుకుంటే కనుక నెక్స్ట్ y2 వాల్యూ y1 యొక్క వాల్యూ ఫైండ్ వచ్చాలి. y2 రావాలంటే కనుక y3 ఈక్వల్ టు ఎల్ని సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి కనుక -16y2 -8l ఈక్వల్ టు 0 వస్తుంది. -16y2 రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది. అక్కడ 16y2 ఈక్వల్ టు -8 8l 8 1s 8 2s క్యాన్సిల్ అయిపోతే కనుక 2y2 ఈక్వల్ టు -l వస్తుంది. దీని నుంచి y2 యొక్క వాల్యూ రావాలి అంటే కనుక 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. y2 ఈక్వల్ ఎంత వస్తుంది వాల్యూ? -l/2 ఉంది. కాబట్టి y2 యొక్క వాల్యూ ఉంది, y3 యొక్క వాల్యూ ఉంది, y1 రావాలి. y1 రావాలి అంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్లో y2 వాల్యూ y3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? 5y1 -6y2 + 2y3 ఉంది. y1 యొక్క వాల్యూ రావాలి కాబట్టి y1 మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచేస్తున్నాం. రిమైనింగ్ 2 వాల్యూస్ రైట్ సైడ్ పంపించేసి y2 వాల్యూ y3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి. కాబట్టి 5y1 ఈక్వల్ టు -6y2 రైట్ సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది. 6 ఇంటూ y2 అంటే కనుక వాల్యూ ఎంత ఉంది? -l/2 ఉంది. ప్లస్ 2y3 రైట్ సైడ్ వస్తే కనుక -2y3 అవుతుంది. y3 యొక్క వాల్యూ l అనుకుంటున్నాం కాబట్టి -2l వస్తుంది. 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ -l -3l -2l -3l -2l -5l 5y1 ఈక్వల్ టు -5l అయితే కనుక 5 5 క్యాన్సిల్ అయిపోతే కనుక y1 ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? -l అవుతుంది. y1 వాల్యూ ఉంది, y2 వాల్యూ ఉంది, y3 వాల్యూ ఉంది. ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్కి ఏమొస్తుంది? క్యారెక్టరిస్టిక్ వెక్టర్ వస్తుంది. దేర్ ఫోర్ క్యాపిటల్ y ఈక్వల్ టు y1 y2 y3 y1 యొక్క వాల్యూ -l, y2 యొక్క వాల్యూ -l/2, y3 యొక్క వాల్యూ l ఉంది. కాబట్టి y ఈజ్ ద ఏమవుతుంది? కింద రాస్తున్నాం చూడండి, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ దేనికి? ఆఫ్ క్యాపిటల్ ఏ. ఎప్పుడు రూట్ తీసుకున్నప్పుడు టు ది కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఏం తీసుకున్నాం? 3. కాబట్టి క్యారెక్టరిస్టిక్ రూట్ 3 తీసుకున్నప్పుడు గివెన్ మ్యాట్రిక్స్కి ఏమొస్తుంది? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసాం. అయిపోయిందా ప్రాబ్లం? అయిపోలే. ఇంకేం చేయాలి? ఇంకొక లాంబ్డా వాల్యూ ఉంది కాబట్టి ఇంకొక క్యారెక్టరిస్టిక్ వెక్టార్ వస్తుంది. ఈసారి లాంబ్డా వాల్యూ ఎంత? 15. లాంబ్డా వాల్యూ 15 అయితే కనుక మళ్ళీ గివెన్ మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అనగానే ఎక్స్ అనుకుందాం, ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం, వై అనుకున్నాం కాబట్టి ఈసారి జెడ్ అనుకుందాం. కాబట్టి లెట్స్ క్యాపిటల్ జెడ్ ఈక్వల్ టు ఇందులో ఉండే ఎలిమెంట్స్ Z1 Z2 Z3 అనుకుందాం. జెడ్ ఈక్వల్ టు Z1 Z2 Z3 మీద ఏమనుకోవాలి? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏ మ్యాట్రిక్స్కి? ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ టు ది కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఏమనుకుంటున్నాం? 15. కాబట్టి 15 క్యారెక్టరిస్టిక్ రూట్ అయితే కనుక గివెన్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ 15 అయితే కనుక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి? a - λI ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్ టు 0. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ జెడ్ అనుకుంటున్నాం కాబట్టి a - λI ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. లాంబ్డా యొక్క వాల్యూ 15 కాబట్టి లాంబ్డా దగ్గర 15 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక a - 15i ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంకా ఏని ఐని సబ్స్టిట్యూట్ చేసి మొత్తం సింప్లిఫై చేయట్లేదు. ఏం చేయాలి? ఏ అనేటువంటి మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉండే ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. వాటిల్లోంచి వాల్యూ ఎంత తీసేయాలి? 15 తీసేసి ఏలో ఉండే ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 8 ఉంది. 8 - 15 అంటే వాల్యూ -7 వస్తుంది. రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ యాస్టిస్గా అంతే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ రోలో చూస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అంతే ఉంటుంది. 7 - 15 వస్తుంది.
-7 - 15 అంటే కనుక -8 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అంతే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంతే ఉంటాయి. 3 - 15 వస్తుంది. 3 - 15 అంటే కనుక వాల్యూ -12 వస్తుంది. ఇంటూ క్యాపిటల్ Z = 0. Z అంటే Z1 Z2 Z3 అనుకుంటున్నాం. అవి అంతే ఉంచి మల్టిప్లై చేసి సాల్వ్ చేయాలంటే కనుక పాసిబుల్ కాదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఈక్వేషన్స్ రాసిన తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ రో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 2 ఎలిమెంట్ 0 చేయాలి. ఇక్కడ సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి, థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక 7 తోటి R2ని మల్టిప్లై చేయాలి, 6 తోటి R1ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ రాయాలి. థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక 7 తోటి R3ని మల్టిప్లై చేయాలి, 2 తోటి R1ని మల్టిప్లై చేయాలి. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేసే వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి -7 -6 2 అంతే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రోలో థర్డ్ రోలో ఉండే వాల్యూ చేంజ్ అయిపోతాయి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ జాగ్రత్త చూడండి, 7 × -8 -56 -6 × -6 -36 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +36 -56 + 36 అంటే కనుక -20 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 7 × -4 -28 తర్వాత గుర్తు -6 × 2 అంటే 12 వస్తుంది. 7 × -4 -28 నెక్స్ట్ -6 × 2 అంటే కనుక 12 వస్తుంది. -28 -12 అంటే కనుక వాల్యూ -40 వస్తుంది. థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ చూస్తే కనుక 7 × -4 -28 ప్లస్ 2 × -6 అంటే కనుక -12 వస్తుంది. -28 -12 అంటే వాల్యూ -40 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక 7 × -12 -84 వస్తుంది. ప్లస్ 2 × 2 అంటే +4 వస్తుంది. -84 + 4 అంటే కనుక వాల్యూ -80 వస్తుంది. ఇంటూ ఏముంది, క్యాపిటల్ Z = 0. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, సెకండ్ రోలో ఉండేయండి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే వాల్యూ 0 కావాలి. కింద ఉండే వాల్యూ ఏ రోలో ఉంది, థర్డ్ రోలో ఉంది కాబట్టి థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలంటే థర్డ్ రో చేంజ్ చేయాలి. ఇక్కడ R3 నెక్స్ట్ పైన 20 ఉంది, కింద 40 ఉంది. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 20 ఉంటుంది కాబట్టి పైన 1 ఉన్నట్టు కింద 2 ఉన్నట్టు. కాబట్టి 1 × R3 అంటే R3 వస్తుంది. 2 తోటి R2ని మల్టిప్లై చేసుకుని 2R2 వస్తుంది. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ 2 రోస్ యొక్క వాల్యూస్ యాస్టిస్గా అవే ఉంటాయి. -7 -6 2 వస్తుంది. సెకండ్ రోడ్కి యాస్టిస్గా అంతే ఉంటుంది కాబట్టి 0 -20 -40 పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూ 0. ఇది 0 అవడానికి ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి వాల్యూ 0 వస్తుంది. -80 -2 × -40 అంటే కనుక +80 -80 +80 వాల్యూ 0 అవుతుంది. ఇంటూ క్యాపిటల్ Z = 0. జెడ్లో ఉండే ఎలిమెంట్స్ ఏమనుకున్నాం, Z1 Z2 Z3 అనుకుంటున్నాం. ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. 0 మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ 3/1 ఆర్డర్ వస్తుంది. రెండు మల్టిప్లై చేస్తే కనుక అక్కడ 0 0 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, -7 Z1 -6 Z ప్లస్ 2 Z3 = 0. సెకండ్ ఈక్వేషన్ చూస్తే కనుక Z1 కోఎఫిషియంట్ 0 వస్తుంది. Z2 కోఎఫిషియంట్ -20 ఉంది. Z3 యొక్క కోఎఫిషియంట్ -40 ఉంది. -40 × Z3 = 0. ఇంకా థర్డ్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ అనేది 0 కాబట్టి ఈక్వేషన్ 0 వస్తుంది. Z1 వాల్యూ Z2 వాల్యూ Z3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ 3 అన్నోన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కనుక ఒక వేరియబుల్ ఏమనుకోవాలి, కాన్స్టెంట్ అనుకోవాలి. K అనుకున్నాం, L అనుకున్నాం, ఇంకో కాన్స్టెంట్ M అనుకోవాలి. ఏ కాన్స్టెంట్ M అనుకోవాలి, ఏ వేరియబుల్ 2 వేరియబుల్స్ ఎందులో అయితే ఉన్నాయో అందులో ఒక వేరియబుల్ యొక్క వాల్యూ M అనుకుందాం. లెట్ Z3 = M అనుకుంటే కనుక Z1 వాల్యూ Z2 వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. Z3 = Mని కింద ఉండే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి కనుక -20 × Z -40 M = 0. మనకి Z2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Z2 ముందు గుర్తు మైనస్ ఉంది. ఇక్కడ -20 Z2 రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది. 20 Z2 = ఎంత వస్తుంది, -40 M వస్తుంది. 21s 22s
క్యాన్సిల్ అయిపోతే కనుక Z2 ఈక్వల్ టు వాల్యూ -2m అవుతుంది. Z2 యొక్క వాల్యూ ఉంది, Z3 యొక్క వాల్యూ ఉంది, Z1 యొక్క వాల్యూ కావాలి. Z1 రావాలి అంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకేసారి రాసిన చూడండి. Z1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ముందు గుర్తు ప్లస్ ఉండాలి. -7Z1 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే కనుక +7Z1 ఈక్వల్ టు -6Z2 + 2Z3 వస్తుంది. -6 ఇంటూ Z2, Z2 యొక్క వాల్యూ ఎంత ఉంది? -2m ఉంది. కాబట్టి -6 ఇంటూ -2m అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 6 ఇంటూ 2 12 అవుతుంది కాబట్టి 12m ప్లస్ 2 ఇంటూ Z3, 2 ఇంటూ Z3 యొక్క వాల్యూ m అనుకుంటున్నాం. 12m + 2m అంటే కనుక 14m వస్తుంది. కాబట్టి 7Z1 ఈక్వల్ టు 14m అయితే కనుక 7 1s 7 2s క్యాన్సిల్ అయిపోతే కనుక Z1 ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 2m అవుతుంది. Z1 వాల్యూ ఉంది, Z2 వాల్యూ ఉంది, Z3 వాల్యూ ఉంది కాబట్టి గివెన్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ వస్తుంది. దేర్ఫోర్ లాంబ్డా వాల్యూ 15 అప్పుడు క్యారెక్టరిస్టిక్ వెక్టర్ Z అనుకుంటున్నాం. అందులో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి? Z1, Z2, Z3 ఉన్నాయి. Z1 యొక్క వాల్యూ 2m ఉంది, Z2 యొక్క వాల్యూ 2m ఉంది, Z3 యొక్క వాల్యూ m అనుకుంటున్నాం. Z ఈక్వల్ టు 2m, m ఈజ్ ద ఏమవుతుంది? క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఏ మ్యాట్రిక్స్కి ఆఫ్ క్యాపిటల్ A టు ది corresponding characteristic roots, to the corresponding characteristic roots. క్యారెక్టరిస్టిక్ రూట్ ఏమనుకున్నాం? 15 అనుకుంటున్నాం. ఇక్కడ 15 అనేది క్యారెక్టరిస్టిక్ రూట్ అయినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసిన తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి క్యారెక్టరిస్టిక్ రూట్స్ వస్తాయి. ఎన్నైతే క్యారెక్టరిస్టిక్ రూట్స్ డిఫరెంట్గా ఉంటాయో అన్ని క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ వస్తాయి. వాటిని ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాసెస్ అది. ఓకేనా?